మనం దేన్నైనా డబ్బులు పెట్టి కొనొచ్చు అనే ఒక అహంభావంలో ఉన్నామండి. అహంభావం ఎక్కడ దాకా పోయింది మనకి అంటే ఆఖరికి పీల్చే గాలిని కూడా పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం. ప్రకృతి ఫ్రీగా ఇచ్చే గాలిని పైసలు పెట్టి కొనుక్కునే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇప్పుడు కొనుక్కుంటున్నాం, రేపు అసలు అది పైసలు పెట్టినా కూడా దొరకని పరిస్థితికి వెళ్ళిపోవచ్చు. మరి ఏం చేయాలి? చేయగలిగింది ఒక్కటే, దాన్ని కాపాడుకుంటూ రావడం. ప్రకృతిని కాపాడడమే దేశాన్ని సస్యశ్యామలంగా నిలబెట్టడంలో మొదటి అంకం అనేది తీసుకొని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం ప్రారంభించారు. అంటే మనం పర్యావరణం ఏమైపోతే ఏముందిలే, ఎండాకాలం వస్తే ఏసీ వేసుకుంటాం, చలికాలం వస్తే రూమ్ హీటర్లు పెట్టుకుంటాం, ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం, ఇలా అలవాటు పడిపోయాం. కానీ ఇవి ఎప్పటికీ మంచిది కాదండి. మనం ఇలా వాడేసి ఉంటే ముందు తరాలకి ఏమి ఇవ్వలేం. కాబట్టి ఫస్ట్ మనం చేయగలిగే ఈజీ కార్యక్రమం ఏంటో తెలుసా? మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ని కొంచెం కొంచెంగా తరిమి కొట్టేయడం. ప్లాస్టిక్ భూమాతకు అత్యంత పెద్ద శత్రువు. 2047 కల్లా ఈ దేశంలో హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలని ఎలా ప్రయత్నాలు జరుగుతున్నాయో, భూమాత శుభ్రంగా లేకుండా కలుషితం చేయాలని ప్లాస్టిక్ అంత పెద్ద పోరాటం చేస్తోంది. సో ఆ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం.